వేరే వాళ్ళు ఏమంటారు, మోకాలు ఒకసారి డ్యామేజ్ అయినాయి అంటే మళ్ళా దాంట్లో ఉన్న గుజ్జు పెరగదు. కానీ మీరెట్లా అంటున్నారు, మళ్ళా గుజ్జు పెరుగుతుంది, ఆపరేషన్ లేకుండా మోకాలు సెట్ అవుతాయి అనేసి ఇట్లా వేల పేషెంట్లు మనకు ప్రశ్న చేసిండ్రు. భగవంతుడి దయతోటి ఎవరైతే ఎక్కువ ఈ ప్రశ్న చేసిండ్రు కదా, వాళ్ళ మోకాళ్ళు హోమియోపతి వైద్యం ద్వారా ఏం ఆపరేషన్ లేకుండా సెట్ అయినాయి. ఎట్లా నేను చెప్తాను. అంతకుముందు ఇంకోటి కూడా చెప్తాను. మోకాలు నొప్పి ఉంటే చిడీలు ఎక్కొచ్చా దిగొచ్చా? చాలామంది ఎక్కొద్దంటారు, చాలామంది దిగొద్దంటారు, అసలుకి నడవద్దంటారు. కానీ ఇది సమాధానమా దీనికి? హోమియోపతి వైద్యం ఏమంటుంది? హోమియోపతి వైద్యం ఏమంటుందంటే ఏ రోగం ఉన్నా సరే బాడీలో ఆ రోగానికి శాశ్వత పరిష్కారం ఇస్తుంది, ఎటువంటి సర్జరీ లేకుండా, ఎటువంటి ఆపరేషన్ లేకుండా. ఒక పేషెంట్ మన దగ్గర ఇట్లా ప్రాబ్లం తోటి వచ్చిండ్రు. మోకాలు నొప్పులు ఉన్నాయి, మొత్తం మోకాలు డ్యామేజ్ అయినాయి, కూసుంటే నొప్పి ఎక్కువవుతుంది. ఎప్పుడు తగ్గుతుంది తెలుసా మీకు నొప్పి? చిడీలు ఎక్కినప్పుడు, మెట్లు దిగినప్పుడు. ఈ పేషెంట్కి నొప్పి అనేది కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇట్లా కూసుంటే పెరుగుతుంది, సక్లం బుక్లం వేసుకొని కూర్చొనికి వస్తలేదు అంటే ఏమంటున్నారంటే కింద కూర్చోవడమే మర్చిపోయినా సార్, నేను కింద కూర్చోవడమే మర్చిపోయినా నేను అనేసి అంటున్నారు. మళ్ళా దాని తర్వాత పెద్ద సమస్య ఏంటంటే ఒక్కడే కొడుకు ఆస్ట్రేలియాలో ఉంటాడు. ఆయన ఏమో రానైనా 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 ఇక్కడ వచ్చి మాతోటి ఉండు అని అంటుండు, తిప్తానికి మొత్తం అని అంటుండు. కానీ ఏందంటే ఇప్పుడు మోకాల నొప్పి వల్ల మొత్తం తిరగలేరు. సరే తిరగలేరు సరే పరిస్థితి, నువ్వు ఆపరేషన్ చేయించుకొని ఇమీడియట్ వచ్చేసాయి మొత్తం తిప్తానికి. కానీ ఏందంటే ఇప్పుడు ఈ పేషెంట్ జర బరువు ఎక్కుంది. ఏమన్నారు తెలుసా మీకు డాక్టర్లు? నువ్వు మోకాళ్ళకి ఆపరేషన్ చేయించినావు అనుకో, మోకాళ్ళకి ఆపరేషన్ చేపిస్తే కూడా ఎక్కువ తిరగొద్దు, కొండలు ఎక్కొద్దు, కొండలు దిగొద్దు, మెట్లు ఎక్కొద్దు, మెట్లు దిగొద్దు, కింద కూర్చోవద్దు, సక్లం బుక్లం వేసుకోవద్దు. ఇవన్నీ ఎట్లయినా చేస్తుండు కదా మనిషి. మళ్ళీ ఇంకా కొత్తది ఏముంది? మనం ఎందుకు వేయించుకుంటాం? ఇప్పుడు బండిలా టైర్లు ఖరాబ్ అయినాయి, బండి నడితే ఓ అంటే పంక్చర్ అంటే పంక్చర్ అవుతుంది. ఏం చేస్తాం? బండికి ఉన్న టైర్లు మార్చేసినాక ఏంది, తిరుగుతాం కదా. అదే నువ్వు కొత్త టైర్లు వేసినావు, ఇంటికాడే పెట్టాలి, వాడొద్దు, చూడాలి, ఫోటోలు దించాలి, సెల్ఫీలు దించాలి, నడుస్తుందా పని? నడవదు. అయితే అది వస్తుంది ప్రాబ్లం. మీరు బై ఛాన్స్ టీకేఆర్ చేయించుకున్నారనుకుంటే కూడా అన్ని జాగ్రత్తలు ఫాలో చేయాలి, కష్టమవుతుంది. ఇప్పుడు అన్ని గుళ్ళు గోపురాలు తిరిగే ఏజ్లా మనం ఎక్కడ పోకపోతే ఎట్లా? అవునా కాదా? అక్కడ మీకు రెస్క్యూకి వచ్చేది హోమియోపతి. కానీ ఇది మొత్తం ఏదైతే డ్యామేజ్ అయింది లోపట మొత్తం మంచిగా అవుతుందా? మంచిగా అవుతుంది. ఇప్పుడు చూడండి, 80 ఏండ్ల ఉన్నోళ్ళకి ఒక 100 మందికి తీసుకోండి, సగం మేల్ సగం ఫీమేల్, వాళ్ళకు మోకాళ్ళ నొప్పులు ఉండొద్దు. వాళ్ళందరికీ మీరు ఎంఆర్ఐ స్కానింగ్లు తీపియండి. దాంట్లో ఎంతోమందికి ఆల్రెడీ ఆస్టియోఆర్థరైటిస్ ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే చావు ఏదైతే ఉంటుంది ఎందుకైతుంది? మన బాడీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, ఇంకా మన బాడీలో చారానా పని లేదు, ఇంకా అప్పుడు మన బాడీ మొత్తం చచ్చిపోవడం జరుగుతుంది. కానీ ఈ చావు ఏదైతే ఇవాళ వచ్చేది ఉంది, ఇది మీ ఏజ్ 21 ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. 21 ఏండ్ల నుంచి ప్రతి ఇయర్కి కొద్దిగా చచ్చిపోతూ 80 ఏండ్లకు, 90 ఏండ్లకు, 100 ఏండ్లకు చచ్చిపోతుంది. అయితే డ్యామేజ్ ఎన్నో అయితేనే ఉంటాయి బాడీలో. కానీ కొందరికి దాని లక్షణాలు బయట కనిపిస్తాయి, కొందరికి కనిపించవు. కానీ ఇప్పుడు మీ ఏజ్ 80 ఉంటే 80 ఏండ్లకు యావరేజ్గా మోకాలు ఎట్లా ఉంటుంది, మీ మోకాలు కూడా అట్లా తయారవుతుంది. అది ఉంది హోమియోపతిది బ్యూటీ. ఒక్క నైఫ్ వాడకుండా, ఒక్క స్టిచ్ వేయకుండా, ఒక్క సూచర్ వేయకుండా, ఒక్కటి కూడా మీకు బాడీని ముట్టుకోకుండా తగ్గించే వైద్యం విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అంటే హోమియోపతి వైద్యం. ఈ పేషెంట్కి కూడా తగ్గింది. దాని తర్వాత మంచిగా వాళ్ళ కొడుకు దగ్గర కూడా వెళ్ళిపోయినరు, మంచిగా తిరుగుతున్నారు. ఈ రోజు వరకేం కాలేదు. మనం మందులు ఆపి 7 ఏండ్లు అవుతుంది. ఈ పేషెంట్కి ఒక హోమ్ రెమెడీ చెప్పిన, మీ అందరికీ కూడా చెప్తున్నా. వైట్ టీ చేసుకోవాలి. వైట్ టీ చేసుకొని దీంట్లో మీరు ఏం చేయాలంటే గార్లిక్ అంటే ఎల్లిపాయ
దంచుకొని వేసేయాలి. అది డైలీ తాగండి. అది డైలీ తాగితే ఏంది అంటే మీకు యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటుంది. మీకు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది బాడీలో. మీకు ఇన్ఫ్లమేషనే కాకుండా మీకు ఎనర్జెసిక్ లాగా కూడా కొద్ది వరకు హెల్ప్ చేస్తుంది. ఎక్కువ బఠానీ పల్లీల్లాగా మీరు పెయిన్ కిల్లర్లు తింటున్నారు, ఏమవుతుంది? కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి, లివర్ డ్యామేజ్ అవుతుంది. మళ్ళీ ఏం చేయాలి? ఇటువంటివి ట్రై చేయండి, న్యాచురోపతి ట్రై చేయండి. మీకు దీంతో రిలీఫ్ ఉంటుంది. భగవంతుడి దయ వల్ల ఆపరేషన్ లేకుండా మీరు హోమియోపతి వైద్యం తీసుకుంటే నొప్పులు కూడా తగ్గిపోతాయి. ధన్యవాదాలు.